అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? ఇలా మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. అందరికీ ముందుగా పెద్ద సారీ అండి, ఎందుకంటే 4-5 రోజుల నుండి ఒక్క వీడియో కూడా పెట్టలేదు. ఎందుకంటే మా హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ టెన్షన్ ఎక్కడికి అవుతుంది ఏంటి, ఆ తిరగడంలోనే నాకు అసలు టైం మొత్తం అయిపోయింది. అసలు కాన్సన్ట్రేషన్ మొత్తం లేదు. కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తే అది ఏమేమో చేస్తా అని చెప్పేసి నేను ఒక 5 డేస్ కంప్లీట్ గా దూరం ఉన్నాను. ఇప్పుడైతే ఓకే, మొత్తం ఓకే అయింది. మేము అనుకున్న ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మేము చాలా బాగున్నాం కాబట్టి వీడియోస్ మళ్ళీ చేస్తున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఇయాటి ముచ్చడేంటంటుల్లా జంబలకడి పంబ పార్ట్ 4 వీడియో. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదని చెప్పి చూడకుండా ఉండకండి. నేను చెప్పాను కదా, పర్సనల్ ప్రాబ్లం వల్ల పెట్టలేకపోయానని చెప్పి. కాకపోతే ఇప్పటి నుండి కంపల్సరీ రెగ్యులర్ గా పెట్టడానికి ట్రై చేస్తాను నేను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాము పదండి. అసలు ఏమైతుంది ఊరోళ్ళందరికీ? మొన్నటిదాకా మళ్ళీనా అనుకున్నా, ఇక అందరూ అట్లే తయారవుతారు కదా. ఇప్పుడు 5 చూసినా అంత గట్ల ఆడొక్కలు ముచ్చట్లు పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు. అసలు ఊర్లో ఏమైతుంది ఏందన్నట్టు, ఏవైతే ఏమని ఏం పెట్టింది, ఏవనికి మన ఊరి మీద కోపం ఉన్నది, ఏం అర్థమైతలేదు అసలు నాకు. అబ్బో, మా ఆయన బాగా కోపంగా ఉన్నట్టున్నాడు కదా. ఇప్పుడు ఏమన్నా అంటే కొట్టనా కొడతాడు. అగో గీనేంది ఈడికి వచ్చి గట్టి తిక్కు ముఖం పెట్టుకుని గులుగుతాండు. నేను ఇప్పుడు కాదు, మళ్ళత్త ఇప్పుడు ఏమన్నా అంటే కొట్టనా కొడతాడు కావచ్చు నన్ను. ఏందయ్యా అక్కడ మూలకుండి గులుగుతాను, ఏందిద్దా? అంటే ఏమండి, ఏం లేదండి, వట్టిగానే వచ్చిన. మీరెందుకు కోపంగా ఉన్నారు? ఏ కోపంగా ఎందుకున్నా, నేనేం కోపంగా లేను కానీ తీద్దా. అబ్బో, మీరు బాగా కోపంగా ఉన్నారండి. నాకు భయం అవుతుందండి. ఏమైందండి చెప్పండి, నేను ఇక్కడ దూరంగానే ఉంటాను, నేను దగ్గరికి రానండి. ఓ నీ కథ పాడవడా, నేనేడ కోపంగా ఉన్నా? ఊరళ్ళందరూ గిట్లై పాడబడ్డారని నేను అనుకుంటాడే కోపంగా ఉన్నావంటవేంది? ఇగో మీరు కోపంగా ఉన్నారు, నేను బయటికి పోయి మళ్ళీ వస్తా, సరేనా? బయటికి పోయేదేం లేదు ఇదా. గట్లా అరవకండి, నాకు భయం అవుతుందండి. వస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది ముఖం అంతా గట్ల పెట్టుకున్నావు? అయ్యో ఏం లేదండి, మీరంతా కోపంగా ఉంటే నాకు భయం అవుతుంది, ఏడుపు వస్తుందండి. అగో నేనెట్లున్నా ఊక గట్లున్నావంటావు, ఏం పుట్టింది? అబ్బో నేనేం చేయలేదండి, ఎందుకంటే గంత ఘోరంగా నా మీద మాట్లాడుతున్నారు. నేనేమనని? అగో ఏంది, ఎందుకు ఏడ్తానో? నిన్నేమన్నా, ఎందుకు గట్ల చేస్తానో చెప్పు. నిజంగా అండి, మీరంతా కోపంగా ఉంటే నాకు మస్తు భయం అవుతుందండి. నీ ముఖం మండ, ఊర్లో ఉన్న మగబాడుకోవాలందరికీ ఏమో అయింది, అంత ఎట్లా వేసి పాడబడతారని నేను ఆలోచిస్తా అంటే కోపం అని నాకు ఇంత కోపం తెప్పిస్తానవేంది? అబ్బో నన్ను ఏం చేయకండి, నేను ఏం చేయలేదు, నేనేం చేయలేదు, ప్లీజ్ నన్ను ఏం అనకండి. నేను ఒక్క మాట నన్ను ఎందుకు నన్ను బయటికి ఇస్తానో చెప్పు. ఒక్క మాట కనీసం ఏమైంది ఇట్లా అట్లా ఏమైంది అని అడుగుతాను తప్ప ఇంకా నేనేమన్నా ఎందుకు నువ్వు ఇట్లా చేస్తానో చెప్పు. అంటే మీరంటే నాకు చాలా భయం అండి, అందుకే నేను ఏమన్నా లేకుండా ఏడుస్తున్నానండి. సరే కానీ ఇంట్లోకైతే పోయి కానీ నిన్నేమనగాని. సరేగానండి, ఇంట్లో ఖాళీగా ఉంటే అసలు నాకేం తోస్తలేదండి. రేపు గబలు పత్తెర పిలిచిరు పోవన్నా. ఏంది పత్తెర పోతావా? నువ్వు పత్తెర పోతా నా ఇజ్జత్ పోతావయ్యా. ఎందుకు గిట్లా చేస్తాను? నా తలకే కొట్టుకున్నట్టే ఉన్నది కథ అంతా. ఏంటన్నట్టు ఇది ఊర్లో అందరికి ఏమైపోయాడు? ఈ పత్తెర పోతారా మగోళ్ళు? అయ్యో మీరు అద్దండి, లేకపోతే ఇంట్లోనే ఉంటాను. వాళ్ళు నన్ను పిలిచిర్రు, అందుకే పోతా. ఇంట్లుంటే నాకు అంత ఏం మనసులో పడతలే, అందుకే అంటున్నానండి. పో ఏనన్నా పోయి తలగవాడు, ఇక నాకేం చెప్పకు, నువ్వు పో ఇంట్లో పో. అబ్బో అసలు ఈయన చేసుకున్నప్పటి నుండి నాకు సుఖం లేదు, సంతోషం లేదు, ఏం లేదు. భయపడకుండా బతకాల్సి వస్తుంది. నీ అవ్వాయి ఏందన్నట్టు ఈ కథ ఏంది, కార్ఖానేది, నాకు అసలు ఏం అర్థమైతలేదు. ఈ మొగోళ్ళందరూ ఆడవాళ్ళు ఎక్కయ్యారు ఏందన్నట్టు నాకు అసలు ఒక్క ముక్క కూడా అర్థమైతలేదు. ఊరంతా సాయపత్త అంటారు. ఈ శ్రావణి సాయపత్త గురించే. ఇక నేను కూడా ఇంత తీసుకోతా, అంత మంచిగున్నట సాయ. అసలు ఏందో అడుగుతావు. ఓ శ్రావణి ఉన్నావా? చెప్పురా స్వరూప. ఉన్నా ఏందిరా గిట్లొచ్చినావు? గిట్లొచ్చినావని ఎట్లా అంటానో చెప్పు. నీ సాయపత్త గురించే ఊరంతా మాట్లాడుకుంటారు. నాకు కూడా ఒక కిలం తీయరాదురా సాయపత్త ఉంటే. అయ్యో చాయపత్తన అయిపోయింది కాదు, నేను 100 కిలోలే తెప్పించిన, అందరికి 1/4 కిలో 1/2 కిలో అమ్ముకుంటూ వచ్చిన. అయిపోయింది, ఊరంతా ఉన్నారు, ఒక నువ్వు ఒక్కదాని తప్ప. అయ్యో అయిపోయిందా? నేను మస్తు ఆశ కొద్ది వచ్చిన కాదురా. అందరికి కమ్మ ఉన్నది సాయ మంచిగా ఉన్నదంటే ఓ గిత్తంతుంటే చూడలేవురా. ఒకటి రోజుకి 2 రోజులకి అందరూ రోజు తాగుతారు. నేను ఒక్క రోజుల 2 రోజుల తాగి తృప్తన్న పడతారా? అయ్యో ఉంటే చెప్పనా స్వరూప, నేనేం
ఏంది గిరాకీ ఓడగొట్టుకుంటా చెప్పు. ఉంటే చెప్తున్నా కదా, లేదురా. అయ్యో గట్లంటావు ఎందుకురా? మీ ఇంట్లో కొంచెం అన్ని ఉంచుకుంటావు కదా, అలా కొంచెం ఇరా. ఓ 2 గ్లాసులు అంత ఇస్తానన్నా కానీ 2 రోజులు నా మొగుడు కంటాడు. నాకు సాయి పత్తా అందరు తాగుతారు, మన ఇంట్లోనే లేదంటాడు. గట్లే నాకు కూడా బాగా ఐసి ఉందిరా, ఒకసారి తాగుతా అయిపోతుందని గిందంత ఉంటే రాదురా. అయ్యో అక్క, నేను ఉంటియనా అక్క? నాకు ఇంట్లో కొంచెం ఉంచుకున్న. సరే కొంచెం అంత ఇస్తా తీ అక్క. సరేరా, సరే తీసుకురాపు. అబ్బా గింతంతరన్న దొరికింది కదా, ఒక్క రోజన్నా సాయి తాగాలి. అందరు మంచిగా ఉన్నాయి. ఇంటికి పోతే కనీసం ఇంతంత పోత్తలు కూడా పోతలేదు గంత మంచిగా ఉన్నదని చెప్పి. ఇగో తీసుకోరా, తీసుకో, కొంచెమే ఉన్నది. సరేరా సరేరా, మరి నేను పోయేస్తా, పోతాన్నా సరేనా? సరే పోయిరారా. అబ్బా దీంతో ఊరందరికీ దాన్ని అమ్మి పెట్టినా నాకు పైసలకు పైసలు వచ్చినా నా కోరిక కూడా నెరవేరింది. ఇక చూస్తా ఒక్కొక్క ఆడిది మొగోడైతే మొగోడు, ఆడిదైతే నేను చెప్తా సంగతి. అసలు గింతగానం ఇన్ని రోజుల మొగోళ్ళు మా మీద పెత్తనం చెలాయించి మమ్మల్ని భూములకు దొక్కిరు కదా, ఇప్పుడు మేము దొక్కుతాం. చూపెడతా అందరికీ ఈ సావనంటే ఏందో, దానికి విరుడు మందు నా కాడున్ను ఆ భారతి కాడ తప్ప ఇంకెవ్వరు కాలేదు. మేము చెప్తాం. ఇప్పటి నుండి ఊరోళ్ళకు ఉంటుంది చూడు ధమాకా, చూపెడతాం. వటపత్రసానికి వరహాలాలి రాజీవాలోచనుడికి రతనాలాలి లాలి ఓ లాలి. అబ్బబ్బబ్బా, నా గొంతు అయితే కోయిలమ్మ గొంతు లెక్క ఎంత మంచిగా ఉంటుంది. ఇంత ఆంటిన బుద్ధి అవుతుంది. అదేందో మా ఆయనకు అసలు నా గొంతు అంటేనే నచ్చని, మాట్లాడితేనే నచ్చదు. కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడు అయితే నా గొంతు నాతో అబ్బా మాట్లాడవని బొచ్చడు మంది మాట్లాడుతుండే. ఇప్పుడు మా ఆయనకేమో నచ్చలేదు. ఏమో కానీ వీళ్ళందరూ పత్తిరడానికి అత్తరన పత్తంతా పగిలింది చేన్లా, అది ఎరకనన్న అత్త అయిపోతుంది. 200 ఇస్తా అన్నా కానీ 250 అన్నారు. కానీ గుత్తకు పోతే 250 ఇస్తారు. నేను 200 ఇస్తా. అచ్చోళ్ళు రాని పోయేటోళ్ళు పోని. అదే అంత వలిగింది కదా, పోయేస్తే మంచిగుండు పిలుచుకొని అన్నత్త. గీ మల్లయ్య ఉన్నాడు మరి. ఓ మల్లయ్య ఉన్నవా ఇంట్లో? చెప్పురా, ఏమైందిరా వారి? అయ్యో ఏమైందే ముఖం అంతా గట్ల పెట్టుకున్నావు? ఇక మీ అక్క ఉంచి తెలిసిందే, నా కొంచెం కోప్పడ్డట్టు చేసింది. నాకు బాగా బాధ అయింది, అందుకే ముఖం అంత తిగ్గకపోయి గట్లనే ఉన్నదిరా. ఏమోనే, ఈ ఆడోళ్ళు మనని తొక్కుతారు కదని. అసలు ఏంది మొగ పుట్టుడు వల్ల గిన్ని ఉంటాయా అని. సరే తిగని రేపు పత్తేరు అత్తవా అని. అత్త ఇంట్లుంటే భయం అవుతుంది, అంత గుబులు అవుతుంది. అటన్న అత్త మీతో 4 ముచ్చట్లు మాట్లాడుకుంటే మంచిగా నన్ను ఉంటుంది. నేను అత్తరా రేపు పొద్దున్నే సర్ది పట్టుకొని. సరే 9:30 వరకు చేనులు ఉండాలి, నేను ఇంకా వేరేటోళ్ళని పోయి వెళ్తా. సరే పోరా మరి. ఈ మల్లయ్యకు కష్టమే ఉన్నది కదా ఆ రాజక్కతోని. నిజంగానే ఊర్లోనే కంపంటే ఆ రాజక్క ఒక్కతే అసలు మస్తు ఆడుకుంటది మనుషులతోని. ఎవరు కనబడ్డా అలా నాగనే ఆగదు. కానీ ఈ అమ్మాయి ఆశపెట్టున్నది, ఏం చెప్తావు? అబ్బా రాత్రి అయితే నిద్రనే పట్టలేదు, అంతా భయం ఎట్లనో అనిపించింది. కానీ ఇక లేచినా కదా, ఇక తయారైనా సర్ది కూడా పెట్టుకున్నా, అన్ని పనులు అయిపోయినాయి. ఆయనకు చెప్పినా ఇక నేను పోయినన్న పోతా పత్తి చేను కాడికి. ఇక ఆడు 9:30 కన్నా 9 గంటలకు పోయి ఆ చెట్టు కింద కూర్చుంటా కొంతసేపు. ఒక్కరు కూడా అత్తలేరు కదా ఇంకా. సరే నేనైనా పోతా. అబ్బా పత్తి గింతగనం బలిగింది ఏంది? ఓని అక్క, ఒక్క సాలన్న పోతావా ఇయ్యాల? గింతగనం తెల్లగా మెరుతాంది పత్తి అయితే, తెల్ల బంగారం. ఇని అవ్వ ఇంకెవ్వరు రాలేదు. బోడన్న ముందు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. మరి అత్తారా అత్తలేరా అని చూసుకోవాలి. కానీ వాడికి సోయి లేదు, సొద్ది లేదు, ఏం లేదు. వాళ్ళ ఆయనతో ఉన్నాడు కావచ్చు. వచ్చినవానే మళ్ళీ ఇగో నేనే ఇక మెల్లగా నడుచుకుంటా అత్త అన్న. మా ఆయనని బండి మీద తోలుతుందా అంటే తోలలేదు. ఇక ఆయన కొంచెం తాగిండి అలా పొద్దున్నే, అందుకే ఇక నేనే వచ్చిందే. అవును కానీ ఇంకా వేరేటోళ్ళు లేర్రా? అత్తారు వెనకత్తారు కానీ. ఇగో వచ్చినవే ఇప్పుడే వచ్చిర్రా. ఇక మన నలుగురమే ఒక్కొక్క సాలు పడదాం. ఇక మొత్తం పగిలింది. ఇక మళ్ళీ ఇంకోసారి ఏరేదానికి ఏం లేదు, ఉన్నది లేనిది బుడుగ కానుండి అంతేరురే. అవురా వారి, మరి గింతగనం బలిగేదాకా ఎందుకు ఉంచుకున్నారా? ఎప్పటిదప్పుడు ఏరుకుంటే కొంచెం చెత్త పట్టకుండా మంచిగుండు కదరా. ఇగో ఏరుదాం అనుకున్నా కానీ నా దగ్గర పైసలు లేవే, మా ఆయన ఇయ్యలేదు. మళ్ళీ కూలోళ్ళకి అయిపోతే వాళ్ళు ఏమంటారు, అందుకే ఇక మొన్న ఇచ్చిండు. ఇక పిలిచి చేద్దామని పిలిచిందే. ఏంగా ఒకటేసారి ఏరితే కథం చేనంతా ఖాళీ అయితే తర్వాత దున్ని ఇంకేమన్నా పెట్టుకోవచ్చు. కానీ ఊకే ఉంటావురా ఈ చేనులే. సరే పారి ఒక్కొక్కరు సాలు పట్టుర్రి. నేను ఈ సాలు పడతారా ఇటు సైడు? ఈ సాలే నువ్వు పక్కది పట్టే. పోడా నువ్వు పక్కది పట్టురా. సరేనే ఏంద్రో పోడా అంటారమేందయ్యా? ఏదో అట్లా అన్నగంత రాదురా, పట్టరాదురా పక్కది. సరే ఈ ముసలికైతే బాగున్నది కానీ ఏరు ఒక్కసాల నుడవద్దాని ఎంతో పొడుక్కున్నది. ఒక్కొక్క సాలుడు ఏరుతంటే ఒక 4-5 రోజులలో అయితే వచ్చి ఏరుర్రి. గిట్లున్నో నువ్వు 10-15 మందిని పిలుచుకోవాలి కానీ గిన్ని ముగ్గురికి అవుతుందని పిలిచినావా?
ఓ నీ అవ్వ పిలిచిండ్రా ఎవ్వరు రానంటే రానంటుండు. ఏందో ఏమో మనం ఏమో గిట్ల పాడబడ్డం, వాళ్ళేమో అంతా ఏంది మీరు గిట్ల చేస్తారు గట్ల చేస్తారని మనల్ని అంటారా బాబు. వాళ్ళకేం తెలుసు అంత ఏనాడుర్రి. అబ్బా వీళ్ళు చూస్తలేరు కదా, పత్తి గింజల కూర కమ్మ ఉంటుందట కదా, నేను ఎంత పత్తంతా నా లుంగిలో పెట్టుకుంటా. ఏరురా ఏరు ఎందుకు రా గట్ల చూస్తారు ఏరుర్రి. పత్తి గింజల కూర కమ్మ ఉంటుందట. ఇక పొక్కట్లు వచ్చేదని ఏరుతారే నా రోజంతా. గింతంత పిరికరంతా పట్టుకపోతా ఎవరు చూడమని జేబులో పెట్టుకుంటా. మా ఆయనకి నేను పత్తి గింజల కూర అండి పెడతా, నన్ను మెచ్చుకుంటాడు. ఊకే పచ్చి పులుసు ఎత్తాను అని తిడతాండు. పత్తి గింజల కూర వండుకుంటా. ఇక రోజంతా తినడానికి వచ్చిన ఇంతంత తీసుకుపోతే ఏమన్నా ముళ్ళు అరుగుతుందా, ఏమన్నా మూట అరుగుతుందా, ఇంతంత తీసుకుపోతా. ఇంటి పోయేటప్పుడు ఇంతంత పత్తి పట్టుకుపోవాలి, గింజలు తీసి కూర నన్ను వండాలి. మా ఆయనకి మంచిగా నచ్చేటట్టు వండితే మెచ్చుకుంటాడు. ఆ ఊరా వారి మీ ఆయన ఎట్లుంటాన్రా, నీతోని మొన్నడాక తిడుతుండే కదా, లొల్లిలు అవుతున్నాయి కదా, మరి ఇప్పుడు ఏమైంది, మంచిగా ఉంటుండా? మంచిగానే ఉంటాండి, ఏం చెప్తాం. కోపం వస్తే తిడతాడు, ప్రేమ వస్తే దగ్గర తీసుకుంటాడు, అంతే. ఇక ఏం లేదల్లా. అవునరా నీదే ఊరని తినబడతాంది అసలు. ఇక ఏం చేస్తామే, ప్రేమించి పెళ్లి చేసుకున్న కర్మానికి గింత దాకచ్చే. మీరే గట్లంటే నా బాధ ఎవరికి చెప్పుకోండి. మీరు మీ బాధలు చెప్పుకుంటే నాకు భయం అవుతుంది. నేను మెల్లమెల్ల ముందర పడిపోతా. సరే సరే పోరా, కొత్త పెళ్లి కొడుక పో. అరే ఇక 5 అయింది, పోదాం పారా ఇంటికి. ఆగరా, అదే మళ్ళా 4:30 కాబట్టి 5 అయిందంటూ. ఇక ఒడ్డుకు పోయి బట్టలు ఇప్పి కాలు చేతులు కడుక్కునేసరికి 5 కాదా రా. ఇంటికి పోయి మళ్ళీ పని చేసుకోవాలి, ఆకలిని తుడుచుకోవాలి, బోలు నవ్వుకోవాలి, వంట వేయాలి, ఎంత పని లేదురా ఇంటికి పోతే. అవునే పారి పారి మళ్ళా నా కళ్ళు కనబడి పడబడే, బియ్యంలలో రాళ్ళు ఉన్నాయి, నేను ఏరుకోవాలి పారి. సరే సరే పారి, నాకు దండగాకే ఉన్నది. సాలని మొత్తం ఉడవని కూడా ఇంకా పుత్తున్నది. ఇంకో అర్ధగంట ఏతే ఆయన అయిపోతా పోతా అంటారు. ఓర్రి ఎవరింట్లో వాళ్ళ భయం. ఓర్ని అక్క, ఊరోళ్ళందరికి ఏమైందో కాదు, అట్లా అంత ఎత్తారు. అగో ఏమైంది బాపు, నీలో నువ్వే మాట్లాడుకుంటాను. ఏమన్నా అయిందా, ఏమన్నా కావన్నా గిట్ల వచ్చినావు? ఏం లేదు రాజవ్వ, ఏం లేదు గాని అంత ఊర్లో అంత గబ్బు గబ్బు అవుతారేంది, అంత మొగోళ్ళు ఆడరు లెక్క, ఆడోళ్ళు మొగోళ్ళు లెక్క అవుతారేంది రాజక్క? అయ్యో మొన్నటి దాకా నిన్నటి దాకా ఇయ్యాడు దాకా మొగోళ్ళు ఆడలు లెక్క ఆడలు మొగోళ్ళు లెక్క కూడా నువ్వెక్కడ చూసినావే? నాకంత ఊర్లో ఉండబుద్ధి అవుతలేదబ్బా. ఏడ చూసినా గాని ఆ భార్య ఆడమనేమో మొగాయనకేమో పనులు చెప్తాంది, మొగాయనేమో ఏ వండి గీ వండి అని మాట్లాడుతాండు. అసలు ఏందన్నట్టు ఈ ఊర్లో ఏమైతాంది? ఈ ఊరు మునిగిపోను, ఊరు నెత్తుకపోను, ఏందన్నట్టు ఊర్లో గిట్ల పాడబడ్డది. మా మల్లడు కూడా గట్ల చేస్తాడు. నేను మంచిగానే ఉన్నా, మరి మా మల్లడు అట్లా చేస్తాడు. నిన్నటి దాకా ఎల్లి మంచిగానే ఉన్నా, ఎల్లే గట్ల చేస్తాడు. మరి ఏమైనట్టు? ఏమో అవ్వ, అంతా ఎట్లనో కక్కత్తాంది. అలా చూస్తాను అంత రోత చేసి పాడబడతారు. బాబు చూసేద్దాంపా, ఏమైతుందో చూసేద్దాంపా. ఏవండి నేను వచ్చినా అండి. అసలు ఏం పుట్టిందిరా నీకు, ఏం పుట్టిందిరా? గాయ పుట్టిందా, కత్తెర పుట్టిందా? ఎందుకురా గట్ల చేస్తాను? నీ ఏమని నేరా దరిద్రం ఒక పొడ, ఏం పుట్టిందని గిట్ల చేస్తాను ఎప్పుడు నువ్వు? అయ్యో నేనేమన్నండి, ఇప్పటిదాకా పొద్దంతా ఎండల పని కొయ్యో 10 రూపాయలు అత్తాయి అని పోయి ఇప్పుడే వచ్చిన ఏమన్నా వెళ్తే గట్లంటారేందండి? ఏంది రాజో మరి ఘోరంగా ఎత్తాడు కదా ఈ మల్లయ్య. ఇదేనే నాకైతే 4-5 రోజుల నుండి వర్షం అయితలేదు. ఏమన్నా అంటాడు, ఇంట్లో పని చేస్తాడు, పని పోతాడు, ఎవడు పత్తెర పోయేస్తాడు. ఇజ్జత్ పోతుంది రాజు వల్ల. భర్త పత్తెర పోయిందంటే ఏందన్నట్టు ఇది? అరే ఏమైందిరా వారి, ఎందుకురా గిట్ల అవుతాను చెప్పు. దగ్గరికి రాకు, మా ఆయన ఉండు చూసుడు కూడా నువ్వు దగ్గరికి వస్తావు. నా దగ్గరికి దూరం జరుగు. అరే ఒక మొగోడు ఇంకొక మొగన్ దగ్గరికి పోతే ఎందుకురా దగ్గర రాకనంటాను? ఏం పుట్టిందంటరా నీకు, ఏం పుట్టింది చెప్పు? అయ్యో ఏవండి ఎందుకని నన్ను గిట్లా చేస్తారు, నన్ను ఎందుకు రండి 10 మందిలో బయట ఎత్తారు, నేను పని చేస్తాను, అంత మంచిగా చేస్తాను, మిమ్మల్ని మంచిగా అరుచుకుంటాను, అయినా మీరు నన్ను గిట్లా చేసు, నాకు ఏం నచ్చుతలేదండి. నన్ను ఎందుకండి గిట్లా చేస్తారు, రాచి రంపాలు ఎందుకు పెడుతుర్రండి? నీ ముఖం చూపెట్ట కూడా తొందర ఇంట్లో పో. నీ ముఖం చూస్తే నాకు అంత ఎట్లా అనిపిస్తుంది. పో ఇంట్లో పో. అయ్యో ఎందుకండి నన్ను గిట్లా చేస్తారు, సరే నేను పోతున్నా. అయ్యో ఏంది రాజవ్వ గట్ల చేస్తాండు, నువ్వు గట్ల చేస్తానవేంది? మరి ఏం చేయను, నాకు అంత పిచ్చిలు ఎత్తాంది, కోపం వస్తాంది. చూస్తే అంతే బిత్తిరి ఎత్తాను, నాకు ఒళ్ళంతా వండుతాంది. అయ్యో పాపం గంతిగా ఊర్లో పోయేద్దాంపా. ఏడీడు వీడిన్ని రోజులన్నా ఆడుకున్నాడు కదా, ఇప్పుడు నేను ఆడుకుంటాగు. ఏడదొచ్చినావు, ఏడున్నావు, వచ్చి తిండి పెట్టానని తెలియదా ఇద్దా? అయ్యో ఎందుకండి అంతగానో మరుస్తారు? మీకోసమే వంట చేస్తున్నానండి. మరి ఎంతసేపు? నాకు ఆకలి అవుతాంది. మధ్యాహ్నం పోతే బయటికి నాకు ఎవరు తిండి పెట్టాలని పోయినావు నువ్వు? అయ్యో గట్లంటారు ఏందండి, ఇంట్లో సామాన్ లేవు, అందుకే పనికి పోయి తెచ్చుకుందామని పోయినండి.
అంటే నీ మాటలు ఎవడన్నా అవుతాను తింటే మాత్రము ఈయన తెచ్చి పెట్టడు, అదే పని చేస్తుంది, అదే చేస్తుంది అనడానికి కారా నువ్వు నన్ను ఇట్లా చేసేది? అయ్యో ఎందుకు కోపడుతున్నారండి, కోపడకండి. ఇగో కూర అంటున్నానండి, తెచ్చి పెడతా. అంతేగాని ఏం కూర వండినావు? నీ ముఖంలాగా వండినావా? ఎట్లా వండినావు? మీకోసం అండి నేను ఒక మంచి కూర అండినాను, అందరూ మంచిగా ఉంటుంది, కమ్మ ఉంటుంది చెప్తే అదే కూర అండినండి మీకోసం. ముందు ఆ కూర ఏందో చెప్పు, తర్వాత అది మంచిగా ఉంటుంది కమ్మ ఉంటుంది నాకు నచ్చితే లేదో చెప్తా నేను. నేను మీకోసం పత్తి గింజల కూర అండినండి. ఏంది పత్తి గింజల కూర? నాదెక్కర్రా దొక్క ముఖమోడా? ఏందిరా ఎక్కడి చూసి వండినవురా నువ్వు? అయ్యో గట్ల అంటారు ఏందండి, అందరు పత్తి గింజల కూర మంచిగా ఉంటుందంటే అండినా అండి. నువ్వు నా ఇంట్లో ఉండద్దు, నా ఇంట్లోకి వెళ్ళి బయటికి నాడు. నువ్వు ఫస్ట్ నాడు, బయట నాడు. అయ్యో వద్దండి, నన్ను గిట్ల వేయకండి, వద్దండి. నువ్వు నడు రాను, ఫస్ట్ నాడు. అయ్యో నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. అయ్యో నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఇంకొకసారి తప్పు చేయండి, అందరూ మంచిగా ఉన్నదంటే వండినండి, నన్ను క్షమించండి. నీ అవల ముఖంలో మన్ను ఏంద్రా గిట్ల చేసి పడబడ్డావేంద్ర? నాకు నా నా ఇంట్లో అన్ని దండగకే పుట్టినవురా నువ్వు, అన్ని బరబాద్ చేయడానికే పుట్టినావు నువ్వు. నువ్వు పని చేసేది పీకేలా, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, ఇంట్లో ఉండకు నడుపో. అయ్యో అయ్యో గట్ల కొడతాను ఏందవ్వా? కొట్టన్నా వీని నరకన్నా, వీడు చేసిన పనికి బొందనే పెట్టాలి వీడిని. అవి అంతగా ఏం చేసిండే, గంతకనం ఎందుకు అంటాను? వీడు పత్తి గింజల కూర అండిడు నాకు. పత్తి గింజల కూర ఎక్కడ నన్ను ఎవడన్నా వండుకున్నాడే? నన్ను ఉన్నదా ముచ్చట? ఓ నీ అక్కగా పత్తి గింజల కూర అనుకుంటా, అర్రా ఎవర్రా నీకు చెప్పింది? నేను పత్తి ఎరకాడికి పోతాలు చెప్పిర్రే, అందుకే నేను పత్తి గింజల కూర అండినే. నువ్వు కూడా వేనా పత్తేరునికి? ఏరుడైంది మాదే ఏరినవియాల పిలిచిండాట నలుగురిని పిలిస్తే ఆ నలుగురు ముత్తైదువులు వచ్చి ఏరు పెట్టిరీనికి వీడికి పత్తి గింజల కూర అండి, పత్తి గింజల కూర. కరెక్టే గానవ్వ, మొగున్ని కొట్టుడు కరెక్టేనా అవ్వా? ఎవరు మొగుడు ఎవరు పెళ్ళాం? మీరు ఏం మాట్లాడతారు? అవి ఎందుకు అట్లా మాట్లాడతాను? నువ్వు భార్యవి, ఆయన నీ భర్త కాదే. ఏ చల్ ఏడబుట్టిరు, మీరు ఏం నుండి వచ్చిర్రు? నేను ఆమె భర్తని, ఆయన నా భార్య. ఓ కథ పాడుబడి ఎట్లనో ఉన్నది. ఆడోళ్ళు మొగోళ్ళు అయిపోయారు కాదు రాజక్క. అబ్బో అవును కదా. నీకేమైందో, నువ్వెందుకు వచ్చినవే కొత్త పెళ్లి కూతురా? వాడు పత్తి ఏరడానికి పోయి పత్తి తెచ్చి పత్తి గింజల కూర అండి పెట్టిండు నాకు. ఓ నీ కూడా పత్తి గింజలు నరకపోయినా వాన్నే 2 గుద్దేస్తాన్నిటు వాడిని. వాని మొకమ్మ అండ వాడు నాకు పత్తి గింజల కూర అండి పెట్టిండు, మంచిగా ఉంటుంది అని. అయ్యో అందరు ఇక్కడనే ఉన్నారు, నన్ను కాపాడండి. అరే ఏమైందిరా వారు, ఏమైందిరా వెళ్ళి? నా భార్య నన్ను కొడుతాందే, ఉరుక్కుంటూ వచ్చి కొడుతాందే. ఎందుకు కొడతాను? నువ్వేం చేస్తావు కొడతాంది? ఇగో పత్తి ఎరబోతా అందరూ పత్తి గింజల కూర మంచిగా ఉన్నదంటే పోయినంత పత్తి తెచ్చి పత్తి గింజల కూర అండినే. అది అండినందుకు నన్ను పొట్టు కొట్టిందే, ఉరికత్తాంది. నన్ను కాపాడండి. ఏ అక్క కథ ఎట్లా పాడబడ్డది? అందరికి ఇట్లా చేసి పాడబడతారేంది? దీనికి ఏందో చూడాలి, దీనికి కథ ఏందో చూడాలి. నీ తరంగా అది తెలుసుకునుడు గాని రాజక్క, నేనే పెట్టింది ఇదంతా సవాల్ ఎత్తాన్నా, నీ తరంగా తెలుసుకునుడు. నేను తెలుసుకొని చూపెట్టి బయట పెడతా బండారం అంతా గాని. ఇక చూసిన రోజుల్లో మన వీడియో ఎట్లా అనిపించింది? మంచి అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి